ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, నేను వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. Psalms 40:1. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. I waited patiently for the Lord, and he inclined unto me and heard my cry. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నటువంటి దావీదు ఆ యొక్క మాటల యొక్క అర్థము తనకు తెలుసు. రాజుగా ఎన్నో సంవత్సరముల క్రితము అభిషేకించబడ్డాడు. కానీ తన వ్యక్తిగత జీవితంలో చూస్తూ వచ్చినాడు ప్రియులారా, ఎన్ని ప్రాణాపాయములు, ఎన్ని దుఃఖములు పరుగుపెడుతూ దుఃఖపడుతూ వచ్చినాడు. మరి దేవుని వాగ్దానాన్ని తను నమ్మాడు. గల కారణము, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని తనకు తెలుసు ప్రియులారా. ఉదయకాల సమయంలో నీ జీవితంలో సహనం ఉందా? నీ జీవితంలో ఓపికతో దేవుని కొరకు కనిపెడుతున్నావా? అలాంటి మనసు, అలాంటి ఆత్మ ద్వారా నువ్వు ఉన్నట్లయితే నువ్వెంత ధన్యుడివు, ధన్యురాలు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, వాగ్దానము చేసి నెరవేర్చే దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు నాయన. మరొకసారి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా కొరకు సహనముతో నేను కనిపెట్టుకొంటిని అంటున్నాడు దావీదు. మాకు సహనం లేని కారణము చేత ఎన్ని నష్టములు, కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు, వ్యక్తిగతంగా మాకు కూడా సమాధానం లేదు. ఓపిక, సహనము, దీర్ఘశాంతము అవి మీరు మాకు ఇచ్చేటువంటి గొప్ప గుణములు నాయన. కాబట్టి మీ వైపు చూస్తే సహనముతో కనిపెట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం, వాక్యం ధ్యానిస్తాం, తద్వారా ఆత్మీయంగా మేలు పొందుతాం. అలాంటి కృప మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో తిరిగి మా యొక్క ప్రియులందరినీ దర్శించండి. వారి వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి దుఃఖము, ఎలాంటి వేదన, ఎలాంటి కష్టమున్నా ఓపికతో, సహనముతో దేవుని ఎదుట సాగిలపడి దేవుని యొక్క గొప్ప కార్యములు వారి జీవితంలో చూడడానికి సహాయం ఇచ్చేయండి. ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి ఒక్క పాపమును యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో బంధిస్తున్నాం. విడుదల కలుగు చేయమని ఈ పాదాలు పట్టుకుంటున్నాం. సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధ దేవుని యొక్క కార్యములు బలముగా మా జీవితంలో జరగడానికి సహాయం చేయమని, దినమంతా మిరేకుల కింద భద్రపరిచి క్షేమము, భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.